హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ రివ్యూ టాక్స్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా సుయోధన 2026. డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్. ఒక్క సినిమాలో 3 ఫ్లేవర్స్. ఈ సినిమా నిజంగా వర్తిటా లేదా జస్ట్ హైప్ మాత్రమేనా? కంప్లీట్గా తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది వైఎస్ మాధవరెడ్డి. స్క్రీన్ ప్లే శ్రీను ధర్మరాజుల. శ్రీను కంబాల కాస్ట్లో ప్రియదర్శి, దూసికా చందర్, సాయికుమార్. జానర్ డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్. కథలోకి వెళితే హీరో పేరు వరుణ్. అతను ఒక ఫోలీ ఆర్టిస్ట్, అంటే సినిమాలకి సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసే పర్సన్. చిన్నప్పటినుంచి అతన్ని ఒక మిస్టీరియస్ సౌండ్ వేధిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ పేరే సుయోధన. అంతేకాదు, అతనికి దుర్యోధన వేషంలో విజన్స్ కూడా వస్తుంటాయి. వరుణ్ తండ్రి ఒక థియేటర్ ఆర్టిస్ట్. దుర్యోధన వేషం వేయడం అతనికి చాలా ఇష్టం. కాని కొడుకు భయాలని చూసి అతను యాక్టింగ్ మానేస్తాడు. కాలం గడుస్తుంది. వరుణ్ పెద్దయి సొంత స్టూడియో పెడతాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమవుతుంది. ఈ విజన్స్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక డేంజర్ జరగబోతుంది. ఇది ఒక కోయిన్సిడెన్స్ లేదా సూపర్నాచురల్ కనెక్షన్ అదే సమయంలో అతని తండ్రి పొలిటికల్ ఫిగర్ అవుతాడు. కాని ఒక అటాక్లో హత్యకి గురవుతాడు. ఇప్పుడు వరుణ్ ముందు 3 క్వశ్చన్స్. తండ్రిని ఎవరు చంపారు? దాని వెనక పొలిటికల్ యాంగిల్ ఏమిటి? అసలు ఈ సుయోధన మిస్టరీ ఏమిటి? ఈ 3 క్వశ్చన్స్కే ఆన్సర్ వెతుకుతూ సినిమా థ్రిల్లింగ్గా సాగుతుంది. నటన విషయానికి వస్తే ప్రియదర్శి లీడ్గా చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇమోషనల్ సీన్స్లో మరియు మిస్టరీ మూమెంట్స్లో చాలా కన్విన్సింగ్గా చేశాడు. ఈ రోల్తో అతని యాక్టింగ్ లెవెల్ మరింత అప్ అయింది. సాయికుమార్ తండ్రి పాత్రలో యాజ్ యూజువల్ సాలిడ్ పర్ఫార్మెన్స్. ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఒక ఇమోషనల్ వెయిట్ ఆటోమేటిక్లీ వస్తుంది. దూసికా చందర్ తన రోల్లో డీసెంట్గా చేసింది. రొమాంటిక్ మరియు ఇమోషనల్ సీన్స్లో గుడ్ కెమిస్ట్రీ చూపించింది. టెక్నికల్గా చెప్పాలంటే డైరెక్టర్ మాధవరెడ్డి థ్రిల్లర్ జానర్ని చాలా పేషెంట్గా, లేయర్డ్గా నడిపించాడు. కథలో మిస్టరీని స్లోలీ అన్ఫోల్డ్ చేసిన తీరు ఇంప్రెసివ్. ఫోలీ ఆర్టిస్ట్ కాన్సెప్ట్ ఇది చాలా యూనిక్ మరియు ఫ్రెష్ ఐడియా. సౌండ్తో సినిమా కథని కనెక్ట్ చేయడం రియలీ క్రియేటివ్ చాయిస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిస్టరీ మరియు థ్రిల్లర్ ఫీల్కి బీజిఎం చాలా బాగా వర్క్ చేసింది. సినిమాటోగ్రఫీ డార్క్, మూడీ విజువల్స్ ఈమా టోన్కి పర్ఫెక్ట్లీ మ్యాచ్ అయింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ మిస్టరీ బిల్డప్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం పేస్ తగ్గినా క్లైమాక్స్ ట్విస్ట్ సాటిస్ఫైయింగ్గా ఉంది. ప్లస్ పాయింట్స్ చూద్దాం. యూనిక్ కాన్సెప్ట్, ఫోలీ ఆర్టిస్ట్, మిథాలజీ యాంగిల్, ప్రియదర్శి, మ్యాచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, సాయికుమార్, ఇమోషనల్ డెప్త్, బీజిఎం, థ్రిల్లర్ ఫీల్కి పర్ఫెక్ట్ మిస్టరీ బిల్డప్, ఎంగేజింగ్గా ఉంది. క్లైమాక్స్ సాటిస్ఫైయింగ్ ట్విస్ట్. ఇప్పుడు మైనస్ పాయింట్స్. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో లాజిక్ గ్యాప్స్ కనిపిస్తాయి. మాస్ ఆడియన్స్కి కొంచెం స్లో బర్న్ ఫీల్ వస్తుంది. రొమాంటిక్ ట్రాక్ ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండి ఉంటే బాగుండేది. మొత్తానికి సుయోధన ఒక ఇంటెలిజెంట్లీ క్రాఫ్టెడ్ మిస్టరీ థ్రిల్లర్. మెయిన్ స్ట్రీమ్ మసాలా కాదు, కానీ స్టోరీతో, కాన్సెప్ట్తో ఇంప్రెస్ చేస్తుంది. పేషెన్స్తో చూసే ఆడియన్స్కి ఇది ఒక రివార్డింగ్ ఎక్స్పీరియన్స్. థ్రిల్లర్ ఫ్యాన్స్కి మస్ట్ వాచ్. మాస్ ఆడియన్స్కి 1 టైమ్ వాచ్. మా రేటింగ్ 3.5/5 స్టార్స్. ఫ్రెండ్స్, మీకు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆనెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం గణేష్ రివ్యూ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో సినిమా రివ్యూతో. థాంక్యూ.